దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని స్తోత్రం ప్రతి వారు కూడా శ్రద్ధగా ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవునికి మన బోధకుడైన యేసు ప్రభువుకి అప్పగించుకున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే కొత్త కలిగించేది, నాయనలో ఆడనిచ్చేది. నీ వాక్యమే కొత్త కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లాక్లు వాడుతాం ఫోన్లకి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా లాకులు లేకుండా ఎవరు ఉండట్లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నేను విన్నాను, మరి ఏ వాక్యం సిద్ధపడాలి. నేను బుధవారం కూడా మీ మధ్యలో మనం అందరం ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఏ వాక్యం సిద్ధపడాలి ప్రభు, మీరు వాక్యం చెప్పండి అనేసి నేను అడిగితే, సరే నేను ఏమనుకున్నానంటే, యేసు ప్రభు చేసిన ప్రార్థనలు, యేసు ప్రభు చేసిన ప్రార్థనలు ఉంటాయి కదా, ఆ ప్రార్థనలు ఎంతో గొప్పవి, వాటి గురించి చెప్పేస్తే అందరికీ చాలా బాగుంటుంది అనుకున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. మత్తయి సువార్త కాడి నుంచి 28 అధ్యాయాలు, 1వ అధ్యాయం కానీ 8వ అధ్యాయం చూస్తే, హల్లెలూయా, యేసు ప్రభు చేసిన ప్రార్థనలు కాదు, ఆ ప్రజలందరూ ఆయనకు వచ్చిన ప్రార్థనలు ఉన్నాయి, ఆయన చేసిన ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన దేవుడు అయ్యండి, ఆయనకి ఎవరిని ప్రార్థన చేస్తారు? అందరూ ఆయన ప్రార్థన చేస్తే ఆయన వరాలు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్ర. హల్లెలూయా. మొట్టమొదటిగా నుంచి చివరి వరకు కూడా యేసు ప్రభు వారు అలాగంటే ఎందుకు లేదండి, ప్రార్థనలు ఉన్నాయంట. యేసు ప్రభు చేసిన ప్రార్థనలు ఏంటంటే 3 ప్రార్థనలు కనపడతాయి. ఏం ప్రార్థనలు అంటే, హల్లెలూయా, గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన, తండ్రి నా ఆత్మ నీకు, సిలువలో 7 మాటల్లో 2 మాటలు, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను. 3వ ప్రార్థన ఏంటండి, హల్లెలూయా, హల్లెలూయా, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక మీరు క్షమించు. ఈ 3 ప్రార్థనలు కనపడతాయి. మిగతా అంతా కూడా కుష్ఠరోగులు కానీ, గుడ్డివారు కానీ, దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కానీ, సిరిగిపోయిన వాళ్ళు కానీ, కృంగిపోయిన వాళ్ళు కానీ ఆయన దగ్గరికి వచ్చి వేడుకుంటే ఆయన వారికి మేలు చేయడం ఉంటుంది. లేదు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అది అయితే బాగుంటుంది అనుకుంటే, అందులో కూడా యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని కృతజ్ఞతలు చెల్లించాడు కానీ ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరో దిక్కున హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వారు ముట్టుకోవడం ఉంది, ఆయన చేతులు వేరే వాళ్ళు ముట్టుకుని స్వస్థపడడం ఉంది. కానీ యేసు ప్రభు ఎవరు చేస్తారు? ఆయనే దేవుడు అయినప్పుడు ఇంకెందుకు ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసు ప్రభు ప్రార్థన కాదు, మేలులు అద్భుతాలు చేశారు. హల్లెలూయా.
యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎండిన గడ్డి మీద నీరు పడితే ఏమవుతుందండి? ఆ ఎండిన గడ్డి పచ్చగా మారుతుంది. పచ్చగడ్డి దుబ్బులాగా మారుతుంది. ఎండిపోయిన గడ్డి ఎలా ఉంటుందండి? దుబ్బులా మారుతుంది. హల్లెలూయా. నీళ్లు పడితే గడ్డి ఎలాగైతే చిగురింతుందో, బలంగా ఎదుగుతుందో, దేవుని వాక్యం మన మీద ఉంటే, దేవుడి సన్నిధి మనకు తోడుంటే, హల్లెలూయా హల్లెలూయా చెప్పరా? మీరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా. చేతులని చెప్తారు హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంత మహిమ గల దేవుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి యేసు ప్రభు, ఎంత బలమైన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దయచేసి చూడండి, ప్రతి అడుగులో అద్భుతమే. ఆయన అద్భుతాలు మహిమ కార్యాలు చేశాడు. హల్లెలూయా. అన్ని అద్భుతాలే బైబిల్ నిండా ఆయన చేసిన కార్యాలే. బైబిల్ నిండా ఆయన కనపరిచినటువంటి కనికరాలే, కృపలు, కృప వెంబడి కృప. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు, భార్య అంటది భర్తని, అయ్యా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఇప్పుడు నా మీద ప్రేమ తగ్గిపోతుంది అంటది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెళ్ళి కొత్తలో ఒకలా ఉంటారు, తనకు మారిపోతుంది కదా. హల్లెలూయా. కానీ యేసు ప్రభువుకి మన మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది. హల్లెలూయా. కృప పెరిగిపోతుంది. కృప వెంబడి కృప, ఇంకా కృప, ఇంకా కృప. హల్లెలూయా. ఇంకా ప్రేమ పెరిగిపోతూ ఉంది యేసు ప్రభువుకి మన మీద. హల్లెలూయా. ప్రభువా, నేను ఎంత పనికిమాలను కదా, నా మీద ఎందుకయ్యా నీకు ఎంత ప్రేమ? నేను దేనికి పనికొస్తానయ్యా? నా మీద ఇంకా కృప పెరిగిపోతుందా యేసు ప్రభు అంటే. హల్లెలూయా. ఆయనకి అంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేయలేదండి. హల్లెలూయా. ఆయనకు ఒక వీక్నెస్ ఉంది, ప్రేమించడం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయనకు ఇంకో వీక్నెస్ ఉంది, ఏంటంటే నేను క్షమించను పో అనేటువంటి వీక్నెస్ లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి మీ మధ్యన నన్ను ఇలా నిలబెట్టుకున్నది ఆ యేసు ప్రభు అయినా యేసుక్రీస్తు వారు తప్ప నాలో ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు వర్తమానానికి దేవుడు నేను ఎన్ని చేద్దాం అనుకున్నా ఆయన చిత్తమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఈ అంచె దినాల్లో సంఘానికి, మీరు సంఘమేనా? మీరు సంఘంలోనే ఉన్నారా? బయట ఉన్నారా? లోకస్తుల సంఘస్తుల? లోకస్తులకి కాదు ఈ వాక్యం, సంఘస్థులకి ఈ వాక్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. నేను దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అయితే అనుమానంగా చెప్తున్నారు. హల్లెలూయా. మీకే అంత అనుమానం ఉంటే మరి ఇంకెలా? దేవుని మహిమ కలిగిన కాక. నేను దేవుని సంఘంలో ఉన్నాను అన్న వాళ్ళు దయచేసి చేతి చూపించాలి. మీరందరూ ప్రభు సంఘంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. లోపల ఉంటే ఎందుకుంటారు ఇక్కడ? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములరా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. హల్లెలూయా. 23వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు చదవండి. నేను ఈ వదిలేస్తే కొంతమంది అలా వాక్యం చదువుకుంటూ ఉండిపోతున్నారు. అలా కాదు, వినండి. యేసు జన సమూహంతో తన శిష్యులతోటి ఇట్లా, నేను శాస్త్రులను పరిచర్యలను మోసే పీటల ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పినటువంటి నీతిని అనుసరించి నడుచుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వరకు.
బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ దేవుడు చూపించండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్ కత్తి లేకుండా రాజు యుద్ధానికి వెళ్తాడండి. హల్లెలూయా. బైబిల్ లేకుండా మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను, ధర్మశాస్త్రాలైనా ప్రవక్తల వచనాలైనా కొట్టువై వచ్చిందని మీరు తలంచుకుడి, నెరవేర్చుడే గాని కొట్టువైటికి నేను రాలేదు. ఆకాశమును భూమియో గట్టించిపోను కానీ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరే వరకు దాని నుంచి ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన దాన్ని మీరి మనుషులకు అలాగ బోధించేవాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడని అనబడదు. తర్వాత అయితే వాటిని గైకొని బోధించేవాడు హల్లెలూయా శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కానియడలా పరలోక రాజ్యంలో ప్రవేశింపురని. హల్లెలూయా. సింపుల్గా చెప్పుకోవాలంటే పాములారా పాము పిల్లలారా అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. సర్ప సంతానమా, హల్లెలూయా. దేవుని సర్పములారా అంటే దానికి అర్థం అంతే కదా తెలుగులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాములారా పాము పిల్లలారా, హల్లెలూయా. కాబట్టి నరక శిక్షలు మీరు ఎలాగో తప్పించుకుందరు అనే. నరక శిక్ష అంటే హల్లెలూయా అగ్ని ఆడదు పురుగు సాగుదంట. హల్లెలూయా. నరకం ఎలా ఉంటుందంటండి? హల్లెలూయా యుగ యుగాలు అగ్ని మండుతూ ఉంటుందంట. అందులో నరుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన వారు అందులో యుగ యుగాలు కాలిపోతుంటారు. హల్లెలూయా. అగ్ని ఆరదు పురుగు సావదు. హల్లెలూయా. అక్కడ అంటండి పళ్ళు కొరుకుతా ఏడుపు ఉంటుందంట. హల్లెలూయా. నరకంలో అంటండి పళ్ళు కొరకడం ఏడుపు, భయంకరమైనటువంటి ఒక గోళ, ఇంకా మామూలు స్థితి ఉంటుంది అక్కడ. అగ్ని ఆడదు, ఇంకా అగ్ని అలా మండుతూనే ఉంటుంది. నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు సర్ప సంతానమా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యము హల్లెలూయా మన మధ్యన కృపా సత్య సంపూర్ణంగా నివసించును. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలను పడుతున్నారు. ఎందరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారు దేవుని బిడ్డలు అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందరైతే దేవుని అంగీకరిస్తారో, యేసుని అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలు అవుతారు. ఇది సర్ప సంతానం గురించి మాటలు, సాతాను బిడ్డల గురించి మాటలు. హల్లెలూయా. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళందరూ ఎవరు అవుతారంటే దేవుని కుమారులు అవుతారు. హల్లెలూయా. మనం దేవుని కుమారులమా, పాము పిల్లలమా, సాతాను పిల్లలమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ దేవుని బిడ్డల కానివారు ఉన్నటువంటి ఈ శాస్త్రులు పరిసయ్యులు అంటండి, వీళ్ళంట సంఘాల్లో అంటండి వాళ్ళ లక్షరేఖలు ఉంటాయి కదా, లక్షరేఖలు ఉంటాయి కదా, వాటి మీద వాక్యాలు ఉంటాయి. వాటిని అంటే వెడల్పుగా పెట్టుకుంటారు. అందరికీ కనపడేలాగా వాక్యాలు పెట్టుకుంటారు. అందరూ కనపడేలాగా సిలువ మెడలో వేసుకుంటారు. అందరూ కనపడేలాగా మీ భక్తి పరులు అన్నట్లుగా అందరికీ కనపడేలాగా వాళ్ళు చేసే భక్తి ఉంటుంది. హల్లెలూయా. మనుషులకి కనపడినట్లుగా వాళ్ళకి వేషధారణ ఉంటుంది. హల్లెలూయా. మనుషులకు కనపడినట్లుగా వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతులు పొడుగ్గా చూడండి. కొంతమంది పైనుంచి కింద వరకు ఏం చేస్తుంటారంటే ఒక అంగీ వేసేసుకుంటారు. చూడండి మీ అందరికీ వదన్నారు అని 100 మంది మాట్లాడుతుంటారు. చూసండి. అదే పాస్టర్ గారు అంటే అలాగే మాట్లాడాలి, అలాగే డ్రెస్ వేసుకోవాలి. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే అలాగే చెయ్యాలా, అలాగే ఎంజాయ్ మీరు నమ్మరు, అందుకే అలా తయారు చేసి దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి,
వాళ్ళు అంటే మనుషులు కనపడాలని తమ రక్షారేఖలు ఎడల్పుగా చేయుదురు, తమ చెంగులు పెద్దవుగా చేయుదురు, విందుల్లో అగ్రస్థానాన్ని ఆశిస్తారు. హల్లెలూయా. ఎప్పుడన్నా విందు చేస్తే పాస్టర్ ముందేంటండి మీరే పాడు చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఆ ఫీలింగ్ లేకపోయినా హల్లెలూయా పాస్టర్ గారికి ముందు పెట్టండి. హల్లెలూయా. నిజమే దేశం ముందు పెట్టండి. హల్లెలూయా. తప్పలేదు. దేవుని మహిమ కలిగిన ఇప్పుడు అంతా అయిపోతుంది, అర్థం పెట్టినట్టు అయిపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని అలాంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోండి. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. సమాజ మందిరములో అగ్రపీఠములు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు ఏంటంటే సమాజ మందిర చర్చిస్లు పెద్ద శైలిలు, అదే ఆ సంత వీధుల్లో అగ్రపీఠాలు, వందనాలు, అయ్యగారు వందనాలు వందనాలు అని ఆయన వస్తుంటే ముందు వాడు వెళ్ళిపోతుంటాడు, వెనకాల వందనాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. ఎక్కడ కూడా కింద తగిన అయ్యగారిని హల్లెలూయా. దేవుని మహిమ. యేసు ప్రభు పరిచయం చేయడానికి వచ్చాడు కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదు. దండాలండి అని ఏమి కూడా ఎవరు కూడా చెప్పేవారు యేసు ప్రభుకి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి మనుషుల చేత బోధకులని పిలువబడవద్దు. మీరు అనేక బోధకులు కావద్దు. మాటలో తప్పిపోతున్నారు. హల్లెలూయా. ఎవరైనా మన ప్రీచర్ అని పిలిస్తే మనం వస్తుంటే ఎవరైనా చప్పట్లు పడుతుంటే బాబు పూలు చల్లేసి తట్లేసేసి సోలువాలు కప్పేసి హల్లెలూయా ఇంకా ఆ మనిషిని దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా మనుషులు కాదు, మనకి కూడా అతిశయం అయిపోతుంది. హల్లెలూయా. ఎవరైనా మనకు వందనాలు చెప్పాలి తప్పు లేదు, కానీ కోరుకోకూడదు. మనం దేవుని మహిమ కలిగిన కానీ సంఘంలో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. నిన్న కూడా అనుకున్నాం, ఒకరు చెప్పకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేస్తున్నారు. ఎంతవరకు వచ్చిందని వందనాలు. హల్లెలూయా. మొత్తానికి ఆవిడ ఏదో పనిలో ఉండి చెప్పకపోయింది అనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను చూసి కూడా చెప్పలేదు కాబట్టి నేను కూడా రేపు చెప్పాలన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఒకరికొకరు హల్లెలూయా రక్త సంబంధులమై ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ మనం చూసి పట్టించుకోకపోతే పనులు ఏ పనులు ఉన్నారు అనుకుంటే ప్రేమ అనేక తప్పులు కప్పుతుందంట. అసలు తప్పు లేకపోయినా సరే అట్లా పట్టుకుని లాగేసుకుని అదే అట్లా మళ్ళీ మనం మిషన్ కుట్టేసి హల్లెలూయా అట్లా మళ్ళీ పెద్ద బ్యానర్లు వేసేసుకొని దూరం అయిపోతాం. దేవుని స్తోత్రం. సంఘంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, వ్యక్తుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు అధికంగా ప్రేమించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దేవుని మహిమ కలిగిన కాక దూరం అయిపోకూడదు సంఘాన్ని మీరు. హల్లెలూయా. సంఘం ప్రభుది, ప్రభు శరీరాన్ని మనం పాడు చేయకూడదు. మీరు కట్టారా, మనం కట్టాము ఈ సంఘాన్ని, దాన్ని మనం ఎడదీయడానికి మనకి అధికారం లేదు. వివాహం చేస్తే దేవుడు ఆ భార్యాభర్తని ఎడదీయడానికి ఎవరికి హక్కు లేదు. సంఘాన్ని దేవుని ఎడదీసే పని చేయకండి. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. ఏదైనా నా మాటలు బట్టి మీరు కాదు బాధపడితే హల్లెలూయా దేవుని స్తోత్రం. నాకు నిజంగానే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఈరోజు అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి, మీరు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడగమన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ. ఆ ప్రోగ్రాం పెట్టేద్దాం అనుకున్నాం కింద. సరే ఇప్పుడు ఎప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ ఎందుకు వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక అంత తగ్గించుకోవాలి ఒకరికొకరు. మన సంబంధాలు నిలబడాలంటే హల్లెలూయా. మన సంబంధాలు పాడు చేసుకోవడం పెద్ద విషయం కాదు. హల్లెలూయా. నిలబెట్టుకోవడానికి తాతాలు ఆడాలి, ప్రయాసపడాలి. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. మిమ్మల్ని ఏమి కూడా పెద్ద అడగట్లేదు. హల్లెలూయా. సంఘాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు పెట్టండి. దేవుని స్తోత్రం. మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోలేదు అని ఒకరికొకరు ఐక్యత లేకుండా హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో వచ్చి మాట్లాడటమే గొప్ప. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనకు ఒకడే బోధకుడు. హల్లెలూయా. మనం అందరం సహోదరులు. హల్లెలూయా. మనకు ఒకడే తండ్రి. హల్లెలూయా. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఒకడే గురువు క్రీస్తు, ఒక్కడే మన గురువు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనుషుల చేత బోధకులని పిలువబడొద్దు. సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరాలు అగ్రపీఠాలు కోరుకోవద్దు. హల్లెలూయా. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. పరిచర్య యేసు ప్రభు పరిచర్య చేయవాడు. హల్లెలూయా. పరిచర్య చేయవాడు ఏమవుతాడంటే హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక పరిచర్య చేయవాడే గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు నుంచి పరిచయం చేయడం నేర్చుకోవాలి.
ఆయన పరలోక రాజ్యంలోంచి ఈ లోకానికి దిగొచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్న మనలందరినీ ఎదిగి రక్షించడానికి ఈ లోకానికి ఏంటి యేసుప్రభు ఉన్నప్పుడు అంటే 300 కిలోమీటర్లు నడిచాడు ఆయన. ఇక్కడ నుంచి అక్కడ ప్రార్థనకు రాలేకపోతాం మనం. బళ్ళుండి కార్లుండి ప్రార్థనకు రాలేము మనం. హల్లెలూయా. ఏ పని మానుకోం. పని సిరికి దేవుడికి నువ్వు దాసుడుగా ఉండలేదు. అది వారు ఆరాధనకి రమ్మంటే ఈ రోజుల్లో నేను ఇంకానే బైబుల్ ఫాలోవర్గా నేను 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోలేను. నేను ఇప్పుడు ఉండవలసిన పాస్టర్ కాదు నేను. ఎవరు మహిమ కలిగిన ఇప్పుడు ఉండవలసిన పాస్టర్ కాదు నేను. ఒక 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంతా మోడర్న్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘానికి రా. నెలకు 3,200 అద్దెస్తున్నారు. 5 సంవత్సరాలు చదువుతున్నాను. ఆదివారం ఆరాధన కొడతారేమని దేవుడు నమ్ముకున్నారట. రావట్లేదు. హల్లెలూయా. ఆదివారం ఆరాధన రాకపోతే నా ఇంట్లో ఉంటాను. దేవుడు మహిమ కలిగిన కాక. 5 సంవత్సరాలు చూశాను. ఈ రోజు ఫలించదే, రేపు ఫలించదాన్ని 3 ఏళ్ళు చూశాడంట యేసుప్రభు వారు కూడా. హల్లెలూయా. ఫలించకపోతే ఏం చేశాడంటే తీసి హల్లెలూయా అగ్నిలో పడేశాడు. దేవుని స్తోత్రం. సంఘంలో ఉన్న వాళ్ళు ఫలించాలి. దేవుని మహిమ కలగలుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం మన మతం గురించి చెప్పడానికి అంటే హల్లెలూయా భూమిని సముద్రాన్ని కూడా చుట్టొచ్చేస్తామంట. దేవుని స్తోత్రం. ఈ శాస్త్రులు పరిశీలన ఎలాగంటే హల్లెలూయా వాళ్ళు మతాన్ని ప్రకటించడం కోసం భూమిని సముద్రాన్ని కూడా చుట్టొచ్చేస్తారంట. హల్లెలూయా. ఎవరైనా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత 2 గంటల శిక్ష గురి చేస్తామంట. హల్లెలూయా. ఈ శాస్త్రులు పరిచయం చెప్తారే కానీ చేయరంట. వేరుతో కూడా ముట్టుకోరంట. జనాల మీద రకరకాల మాటలు తీసుకొచ్చి బరువులు పెడతారంట కానీ అందులో ఏది చేయరంట అన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు 23 అధ్యాయం 3వ వచనం చదవండి. 23 అధ్యాయం 3వ వచనం 3-4 వచనం. మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనండి కానీ వారి క్రియల ప్రకారం మీరు చేయకండి. హల్లెలూయా. చెప్పుదురే కానీ వాళ్ళు చెయ్యరు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి అంటండి ఇక్కడ చూడండి, ఎవరైనా మనం దేవుళ్ళలోకి నడిపించినప్పుడు మనం వాళ్ళకి మాదిరిగా ఉండాలి. మనుషులు అంటండి హల్లెలూయా మన క్రియలు చూసి దేవుడు మహిమపరిచేలాగా మన క్రియలు ఉండాలి. ఒక మతంలో నడిపించడం గొప్ప విషయం కాదు. హల్లెలూయా. ఆ మతంలో నిలబడడానికి మనం మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎంతవరకు అనేకులు సువార్త చెప్పేస్తాం, అనేకులు రక్షణ మార్గంలో నడిపేస్తాం, అనేకుల్ని యేసుప్రభు మార్గంలో నడిపించేస్తాం కానీ మనం మాదిరిగా ఉంటున్నామా? మన నుంచి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా నేర్చుకోగలరా? ప్రార్థన నేర్చుకోగలరా? వీళ్ళు ప్రార్థనా పరులండి, నీతిమంతులండి, యథార్థవంతులండి, చారత్వం దగ్గర లేదండి, వీళ్ళు ముక్కుసూటిగా పోతారండి, వీళ్ళు సిరికి దేవుడికి దాసులుగా ఉండేటువంటి మనస్తత్వం కాదండి, వీళ్ళు డబ్బు కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారండి, సుఖభోగాల కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారండి, వీళ్ళు గయ్యాలు కాదండి, గొడవ మనుషులు కాదండి, కోపిష్ఠులు కాదండి, సాత్వికులండి. హల్లెలూయా. ఏ కులాల వాటికి లోపడిన వారండి, ప్రభువు నమ్మి పరిశుద్ధాత్మతో నింపబడిన వారండి, ప్రభువుని హల్లెలూయా ప్రభువే వాళ్ళు ఉన్నారని మనం చూసి ఎవరో చెప్పగలుగుతారు? ఈ రోజున దేవుడు మనలో ఉన్నాడని ఎవరైనా చూసి చెప్పగలుగుతారా? ప్రభువుని పోలి మనం నడుచుకుంటున్నావా? నా మట్టికి నేను ప్రశ్నించుకుంటున్నాను ఈ మాట. హల్లెలూయా. మనం ప్రభువుని పోలి ఉన్నామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి చూడండి, వాళ్ళు అంటారంట ఒకవేళ ఎవరైనా ఈ శాస్త్రుల పరిశీలన ఎలాంటి హల్లెలూయా ఎవరైనా సరే ఒట్టు పెట్టుకోవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు, నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిచర్యలో వాళ్ళంటే ఒట్టు పెట్టుకునే వాళ్ళంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. దేవాలయం తోడుని ఒట్టు పెట్టుకునేవారంట. హల్లెలూయా. దేవాలయం తోడుని ఒట్టు పెట్టుకుంటే హల్లెలూయా హల్లెలూయా ఏమీ లేదంటే కానీ అందులో ఉన్న బంగారం తోడుని పెట్టుకుంటే
ఏంటంటే నేరస్తుడు అంట. దేవుని స్తోత్రం. బంగారాన్ని పరిశుద్ధపరిచేది దేవాలయమా, లేదా బంగారం కానీ దేవాలయాన్ని పరిశుద్ధపరుతుందా? అలేలో దేవాలయమే కదా బంగారాన్ని పరిశుద్ధపరుతుంది. అలేలోయ. అలాగే బలిపీఠము, దేవుని స్తోత్రం. బలిపీఠం తోడుని ఒట్టు పెట్టుకుంటే ఏం కాదంట. దాని మీద ఉన్న అర్పణాన్ని ఒకవేళ తోడని పెట్టుకుంటే తప్పండి. అలేలోయ. నేరస్తుడు అవుతుందంట. దేవుని స్తోత్రం. అలేలోయ. ఆకాశం తోడని కానీ పెట్టుకుంటే, అలేలోయ, ఆకాశం దేవుని సింహాసనం. అలేలోయ. మీరు అవునంటే అవును, ఆగండి. ప్రభు మనకు మరొక మాట జ్ఞాపకం చేసుకుంది. మనం నరహంతులుగా ఉండకూడదు అన్నది. అలేలోయ. ఎప్పుడైనా మనం కోపడితే మనం నరహంతులు అయిపోయినట్టే. విభజించొద్దన్నాడు. అలేలోయ. దొంగిలించొద్దన్నాడు. ఒకవేళ నీ కుడుకొని నిన్ను అభ్యంతరపరిస్తే నీ కుడుకొని పీకి పారేయమన్నాడు. ఒకవేళ నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే పాపం చేయకుండా అని ఉండమని చెప్పాడు. లేదా మన ప్రభు పాపం చేయకుండా ఎవరు ఉండదు ఈ రోజుల్లో. దేవుని వాక్యాలు చదివి హృదయంలో పెట్టుకునే వాళ్ళు ఎవరు? అలేలోయ. దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎవరు? సర్ప సంతానమా? అలేలోయ. దేవుని మహిమ కలిగిన కాక. అలేలోయ. వేషధారులారా, గుడ్డి బోధకులారా, అంధత్వం కలిగిన వారా, అలేలోయ. బైబుల్ నిలదీసి అడుగుతుంది మనం. అలేలోయ. అలేలోయ. బైబుల్ నిలదీసి అడుగుతుంది. దేవుడు అడుగుతున్నాడు మనం అందరనే. సర్ప సంతానమా? అలేలోయ. సర్పములారా, అలేలోయ. మనల్ని నిలదీసి అడుగుతుంటే సిగ్గు చేస్తుంది. అలేలోయ. ఎంత వాక్యం, ఎంత మంచిది. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి పరిపూర్ణుడిగా మనల్ని కూడా పరిపూర్ణుడిగా ఉన్నాం. వ్యభిచారం చేయొద్దన్నాడు. అలేలోయ. కోపం ఎవరి మీద మీరు నరహత్య చేయొద్దంటే ఏంటండి? ఎవరి మీద కోపడొద్దు అన్నాడు. ఒకవేళ కోపడిన 5 శాంతవైతులకు మీ కోపం తీసి ఉండకూడదంట. మనకైతే ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. ఎవరైనా ఏమంటే ఎక్కడ ఉంటుందండి? మనం సాయంత్రం 5 ఉంటాం. అప్పుడు చిలకమ్మ చెప్పింది మా మాట, సాయంత్రం 5 ఉండకూడదు అంటారు. అలేలోయ. అప్పటి అలా అనుసరిద్దాం చూడండి, ఎవరు వస్తున్నారు. అలేలోయ. మనం అలా కాదు, దాన్ని ఇంకా మెంటల్గా తీసుకొని వాళ్ళని ఎలా హింసించాలి, ఎలా బాధ పెట్టాలి. దేవుని మనం ఎవరి మీద పక్క పెట్టామంటే వాళ్ళని ఎలా కొట్టాలని ఆలోచనతో ఉంటాం. దేవుని స్తోత్రం. మన కోపం దేవుని నీతిని నెరవేర్చు. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయ. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, హల్లెలూయ, ఇక్కడ 23 వచనంలో, మత్తయి సువార్త 23:23లో, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనే, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించమని ధర్మశాస్త్రంలో ప్రధానమైన, హల్లెలూయ, వీళ్ళంటే సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను ఏది ఉంటే అందులో, బెండకాయ ఉంటే 10వ వంతు ఇచ్చారు చెట్లు. హల్లెలూయ. ఫస్ట్ కూడా ఎవరే? హల్లెలూయ. ఈ బోధంతా ఎప్పుడు చూసినా కానుకలు కానుకలు కానుకలు. తెచ్చేయండి. హల్లెలూయ. దేవుని మహిమ కలిగినగాక. ఈ మందిరాలకి 5 మందిరాలకి స్పాన్సర్ చేసుకున్నాం. హల్లెలూయ. దేవుణ్ణి బతిమాలుకున్నాం. హల్లెలూయ. హల్లెలూయ. సంఘంలో పెట్టెలో కొద్దిగా సర్చారు. హల్లెలూయ. దేవుని మహిమ కలిగినగాక. హల్లెలూయ. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నా పరలోక తండ్రి ధనవంతుడు కాబట్టి మనల్ని ఎక్కడా కూడా బలహీనంగా ఉంచలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. పాలుభాగస్తులు కావచ్చండి, తప్పలేదు. ఎలా కష్టపడి పాస్టర్లకే మా సంఘానికి వ్యాన్ కావాలండి. ఇప్పుడు వాళ్ళందరినీ ఒక 3 తీసుకునే, 4 తీసుకునే అందులో మైక్ పెట్టుకోవడానికి మాకు కారు కావాలి. కనీసం 15 ఏళ్ళు వాడేసి పాడేసిన కారు అయినా కావాలి. ఈ ఆశ ఎవరికి తెలుసు? పాస్టర్ గారికి, దేవుడికి తెలుసు. హల్లెలూయ. దేవుని మీకు ఒకసారి చెప్పాను అంతే, ఒకసారి చర్చలో చెప్పాను అంతే. హల్లెలూయ. దాన్ని ఆయనే పురమాయించి నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయ. వీళ్ళు మళ్ళీ అప్పులు తీసుకుంటూ రావాలి. మీరు ఇచ్చిన డబ్బులన్నీ పట్టుకుని వెళ్ళి అప్పులు కట్టాలి. ఆ బుధవారం, శుక్రవారం మీరు కొద్దిగా వేసిన దాంతో మా బిడ్డకు దాన పెట్టాలి మా ఆవిడకి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయ. ఎప్పుడు మీరు ఏమిస్తారని తీసుకున్నా దేవుని మహిమ దశ బాగా అడగలేదు కదా ఎవరినైనా. అయినా మీరు ఇవ్వాలన్నా ఫీలింగ్లో కూడా లేదు. హల్లెలూయ. కొంతమంది ప్రేమించి సాయం చేస్తారు. అల్లే కాదంటారు. హల్లెలూయ. దేవుని మహిమ కలిగిన కాక.
అని ఇక్కడ ఏమంటాడంటే మీరు ప్రధానమైన మానేశారు. సింబాగాల్లో తీసుకున్నారు పాస్టర్. హల్లెలూయా. ప్రధానమైనవి అసలు మొత్తానికి ఇదంతా రివర్స్. హల్లెలూయా. మన పరిచర్య అంతా రివర్స్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నవారంటే సోపులో జీలకర్రలో హల్లెలూయా పుదీనాలో కూడా దశమ భాగం కావాలని అడుగుతారు, కానీ ప్రధానమైనవి మానేశారండి. ఏంటంట? ధర్మశాస్త్రం. హల్లెలూయా. మొట్టమొదటి నిన్ను లేని పొరుగు అని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుడిని యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ఈ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. నిన్ను లేని పొరుగు అని ప్రేమించాలి. హల్లెలూయా. మనకి ఎంత ఉన్నా, మనకి ఎంత డబ్బు ఉన్నా మనమే ఇంకా దాచేసుకోవాలని చూస్తాం, కానీ ఎవరికైనా సాయం చేస్తామండి. అసలు అందుకే దొంగలు అయిపోతారు చాలా మంది. హల్లెలూయా. వాళ్ళు ఒకసారి మన తాళాలు పదకొడేస్తున్నారు. హల్లెలూయా. భూమి మీద ధనాన్ని మీరు కూర్చుకోవద్దని యేసుప్రభు. దేవుని మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు దయచేసి సిముట తుప్పు తినేద్దని చెప్పారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రధానమైన విషయాలు ఏంటంటే బైబిల్లో న్యాయం, కనికరం, విశ్వాసం. వీటిని విడిచిపెట్టి హల్లెలూయా న్యాయం, కనికరము, హల్లెలూయా విశ్వాసం, వీటిని మాని 10 మంది తెచ్చేయమని చెప్తారు. హల్లెలూయా. మీరు న్యాయంగా ఉండండి, కనికరంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 10 ఆజ్ఞలు పాటించండి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. అయ్యో వేషధారులైన శాస్త్రులాగా 23, 25 నుంచి 27 వరకు. మత్తయి సువార్త 23 నుంచి 25 నుంచి 27 వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, అవి లోపల దోపుతోను అతిథేంద్రితమును. హల్లెలూయా. అంటే దురాశ. అది మన నోరు తిరగట్లేదు, కానీ అంటే ఏంటంటే దురాశ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన మీరు గిన్నె వెలుపుటే కడుగుతారు, కానీ లోపల కడగరు. లోపల అసహాయమైనటువంటి క్రియలతోటి, అక్రమంతో, దురాశతో ఉన్న. హల్లెలూయా. దురాశ, అత్యాశ. హల్లెలూయా. అంటే ఈ లోపల ఒకసారి కదండి మనం కొడతాం, ఒకసారి చనిపోతాం. ఏదైనా మంచి పని చేయాలా లేదా? దేవుని మహిమ కలిగిన గాక. చనిపోయిన తర్వాత ఒక కుర్చీయో ఏం చేస్తున్నారండి అందరూ? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ మధ్య మా పెద్దమ్మ చనిపోయిందండి. మా పెద్దమ్మ వాటర్ బాటిల్ అయిపోయింది, ఇంకొక ఆవిడేమో పాలు కింద అయిపోయింది. ఏదో అయిపోతారు. హల్లెలూయా. ఇవన్నిటికంట బతుకున్నంత వరకు హల్లెలూయా మీకు చేయగలిగిన ధర్మం చేయాలి. హల్లెలూయా. అది అందరికి బోర వదిలించుకుని అందరికీ కనపడేలా చేయకూడదు. ధర్మం చేస్తే నీ కుడి చేతితో చేసి ఎడం చేతి తెలకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడో అంటే ఒకడు 5 రూపాయలు పెట్టి 10 చీరలు కొట్టి ఏంటంటే 10 చీరలు కొని పంచిపెట్టాడంట. హల్లెలూయా. కానీ 10,000 రూపాయలు పెట్టి పేపర్లు వేయించుకోడంట. హల్లెలూయా. ఎంత అవుతుందండి? 5 రూపాయలు చేరమంటే 10 చీరలకి 250 అవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఫుల్గా చేయించుకున్నాడు. హల్లెలూయా. 5,000కి వచ్చిందండి. టీవీలో వేయించుకున్నాడు, పేపర్లో. ఏదైనా ధర్మం చేస్తే ఎవరికి కనపడకుండా చేయగలగాలి. హల్లెలూయా. కనికరంగా బతకాలి. కఠినం, పిసినార్తనం. ఎంత పిసినార్తనమో చేయవలసి అన్నిటికీ పిసినార్తనం. హల్లెలూయా. ఆ మాట కూడా ఎత్తొద్దు. హల్లెలూయా. కొట్టిపెట్టండి. ఆ బీరువాలో 100 చీరలు ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు కట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దాసి పట్టించుకుంటారు తర్వాత. హల్లెలూయా. పిసినార్తనం. చాలా మంది ఆరోగ్యం ఉండగా తినలేదు, తినేటప్పుడు తినలేదు, తినాలనిపించినప్పుడు తినలేవు, నువ్వు ఎవరికి పెట్టలేవు. హల్లెలూయా. న్యాయంగా ఉండు, కనికరంగా ఉండు. హల్లెలూయా. ధర్మంగా ఉండు. దేవుని మహిమ కలిగిన గాక. విశ్వాసంతో దేవుని వెతుకు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మీరు గిన్నెంట వెలుపులే కడుగుతారంట, లోపల కడగరంట. చదవండి మా మాట. మీరు గిన్నెయో పల్లెమును, హల్లెలూయా, మీరు గిన్నెను పల్లెమును వెలుపల శుద్ధి చేయదురు కానీ హల్లెలూయా లోపల దోపుతోడు దురాశతోను
అది వద్దులేము ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఏసు రక్తం హల్లెలూయా చెప్పండి. గుడ్డి పరిసయ్యుడా. హల్లెలూయా. గుడ్డివాడై ఉంటే ఇంకోటి ఎరిగేలా చూపిస్తావు? నువ్వే గుడి దానివే, నేనే గుడ్డోడిని. మళ్ళీ మనం 10 మందికి ఏసై గురించి చెప్పేస్తాం. మన హృదయాలు లోపల కొడుకోలేదు, మనం ఇంకా అక్రమం వదిలేదు, అప్పేత వదిలేదు, లోకాన్ని వదిలేదు, సినిమాలు వదిలేదు, సీరియల్ వదిలేదు. మనలోనే కుతంత్రం ఉంది, పాపం ఉంది, అవిధేయత ఉంది, అక్రమం ఉంది, దుర్మార్గం అంతా లోపల పెట్టుకొని పైకి మాత్రం తెల్లని వస్త్రం, నల్లని బైబిల్. అదే అది కూడా నన్ను పూలు పెట్టుకోవడం మానొద్దు, బొట్టు పెట్టుకోవడం మానొద్దు. అదే ముందు హృదయాన్ని మార్చుకోవాలని అని చెప్తున్నాను. అదే మన హృదయం దేవుడికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. ఆయనకి భయపడే మన నడవడిక ప్రవర్తన మార్చుకోవాలి, దురలవాట్లు విడిచిపెట్టాలి, మనలో ప్రభువే ఉండాలి. ఇంకా దేనికి చోట్లేదు. ప్రభువుని కలిగిన నువ్వు ప్రభువుని మయం పరచాలని చూస్తావు. సాతాన్ని కలిగి ఉంటే నువ్వు సాతాన్ని మయం పరచాలని చూస్తావు. లేదయ్యా, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నీ కాలు ఎక్కడ నిలబడుతున్నాయి? నీ హృదయం ఎక్కడ నిలబడుతుంది? నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉంటుందని చేసుకోవాలి. ఒక ఆవిడని మీ నలుగురు కలిసి ప్రార్థనకు వచ్చినామా, ఆదివారం మాట్లాడుతుంటే ఆవిడ అన్నదే, ప్రతి ఆదివారం పాస్టర్ గారు అకౌంట్లోకి ఒక 1000 రూపాయలు పడతారా వచ్చేస్తాను. హల్లెలూయా. ఇలా వీళ్ళు ఏమంటారు? సిరికి దోషమే లేదు. ఎక్కడైనా పని ఉందంటే ఆదివారం మానేసిపోయే వాళ్ళు ఏమంటారు? సిరికి దోషలాలు. ఆ ధనవంతుడు యేసుప్రభు పరలోక రాజ్యం చేరలేదు, వాడికి ధనం ఉంది. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉన్నాడండి, ఆంటీకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ధనవంతుడు వచ్చాడు యేసుప్రభుకి, ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక యవనస్తుడు చాలా డబ్బు ఉన్నవాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? అయ్యా నేను నీతో వచ్చేస్తాను యేసుప్రభువా, నన్ను కూడా నేను వెంబడించేస్తాను అన్నాడు. నీకు అయితే నువ్వు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ తల్లిదండ్రులు గౌరవించు, అబద్ధం ఆడొద్దు. హల్లెలూయా అంటే ఓ ఎస్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు. నేను అబ్బాయి ఎంత నిష్టగరిష్ఠుడివా, ఎంత గొప్పడివా, అయితే నీకు ఎంతకీ ఒక పొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మేసే పేదోళ్ళకి ఇచ్చేసే, మేకలు వచ్చాయంటే మొక్క చిన్న పుచ్చుకుంది మళ్ళీ కనపడితే వచ్చు. ఈ లోకంలో ధనము మనల్ని పరలోక రాజ్యం చేర్చదు. హల్లెలూయా. దేవుడు ధనాన్ని ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించలేడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమ. ఇది స్పష్టం. సర్ప సంతానమా, హల్లెలూయా, సర్పములారా మిమ్మల్ని నరకాగ్నిలోంచి ఎవడు రక్షిస్తాడు? హల్లెలూయా. నీ హృదయం మార్చకపోతే, హల్లెలూయా, దేవుడు భయపడి మన నడవడికి మార్చకపోతే, ప్రవర్తన మార్చకపోతే పైన గిన్నె పైన కడుగుతారంట కానీ లోపల కడగట్లేదంట. హల్లెలూయా. ఇంకో మాట ఉందంటండి, కొంతమంది అంట పితరుల గోళీలు ఉంటాయి కదండి, హల్లెలూయా, సమాధులు శృంగారిస్తారంట. కొంతమంది సమాధి పండుగ వస్తే ఎంత పండుగ వాళ్ళకి సమాధుల దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు కూతురాలు కానీ అమ్మ నానా సమాధుల పండుగ రోజు మాత్రం కొవ్వొత్తులు వెలిగించేస్తారు మీద. హల్లెలూయా. బతుకమ్మ వెలిగించేసారు కొవ్వొత్తు సరిపోయినప్పుడు కూడా. హల్లెలూయా. పరిగెత్తుని వెళ్ళిపోయి దాన్ని ఏంటంటే శుభ్రంగా తుడిచేసి నిరుపులు వేసేసి ఈ మధ్యన లైటింగ్ సీరియల్ సెట్టేటట్టు. హల్లెలూయా. ఎంత ఇల్లుతో సమాధి. హల్లెలూయా. కొంతమంది బతుకులు కూడా అలాగే ఉంటున్నాయి. హల్లెలూయా. సమాధిలో అప్పుడు ఏముంటాయండి? కులిపోని ఎముకలు, భయంకరమైన కులిపోని మాసం, వాసన ఉంటుంది. పైకి మాత్రం సమాధి ఏంటంటే గ్రానైట్ తో చేసేస్తారు ఈ మధ్యన. హల్లెలూయా. కొంతమంది బ్రతుకులు హల్లెలూయా పైకి భక్తి కొడుకున్నట్టు ఉంటున్నాం కానీ లోపల దేవుడి భయం లేదండి. హల్లెలూయా. దేవుడు భయపడి హృదయాన్ని మార్చుకుని చెడుని అసహించుకునేటువంటి తత్వం లేదు. ఎప్పుడు చూసినా పొలిటీషియన్స్ కోసం, సినిమా యాక్టర్ల గురించి, ఆ సినిమా యాక్టర్కి ఎంతమంది పిల్లలు, ఎంతసేపు చూసినా రాజకీయ నాయకుడు, ఈ రాజకీయం ఇలా జరుగుతూనే ఉంటుంది. మనకి ఏంటన్నా ఇస్తారండి? మనకి ఏంటన్నా వస్తుందా? వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవడమే కానీ ప్రభు గురించి ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళు ఈ పక్కలతో. ప్రభు చేసిన కార్యాలు ఎప్పుడన్నా ప్రమాదాల నుంచి తప్పించాడు సాక్ష్యంగా ఎప్పుడైనా చెప్పావా పక్కవాడికి? ప్రభు చేసిన కార్యాలు ఎప్పుడైనా మాట్లాడేవా? మీరిద్దరు సంభాషణ, మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే దేవుడు చెవు యొక్క ఆల్కెత్తారని పరలోక రాజ్యంలో. అంతేగాని కాళ్ళు మంచిగారండి, మంచిగారండి, అవి వాళ్ళు అలాంటి వాళ్ళండి, ఇది ఇలాంటి వాళ్ళండి, మీరిద్దరూ కలిస్తే ఏం చేస్తారు? చిరుకు పెద్ద చేస్తారు. దుప్పటి చిరుకు కొంచెం ఉందనుకోండి దాన్ని కొట్టాలి. హల్లెలూయా. అంతేగాని ఉన్నదాన్ని పెద్ద చేసేసి హల్లెలూయా
దేవుడు మహిమ కలిగిన కాక. అదే ఇంకా గొడవలు ఎక్కువ చేసేస్తారు మీరు. ఇది నీ దగ్గర తీసింది కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి గుడ్డి పరిచయుడ గిన్నెయు ఫలమును వెలుపట శుద్ధి అగినట్లు ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎలుపుడు శృంగారించబడి ఉన్నప్పటికీ అగపడును. లోపల చచ్చిన వారి ఎముకలు సమస్తమైన కల్మషము నిండి ఉన్నవి. వెలుపల మనుషులకు నీతి మందులుగా అగపడుదురు, లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. హల్లెలూయా. మీ నీతి హల్లెలూయా శాస్త్ర నీతి కంటే పరిసయ్య నీతి కంటే ఎక్కువగా ఉంటే, అధికమై ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం కానీ ఇప్పుడు దివ్య స్కూల్లో జాయిన్ అయ్యామనుకోండి, హల్లెలూయా, ఆ గ్రౌండ్లో కాలు ఎక్కిన నుంచి మనం అంటే మన డ్రెస్ దివ్య స్కూల్దే, వస్తువు దివ్య స్కూల్దే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఇంకా బ్యాచ్ అంతా అదే కదండి. హల్లెలూయా. ఎక్కడ ఇంకేంటంటే ఏ స్కూల్లో చదువుతున్నాం, ఈ స్కూల్ స్టడీయింగ్ అంటే ఏం చెప్పాలి? ఐఎమ్ స్టడీయింగ్ దివ్య పబ్లిక్ స్కూల్ అని చెప్పదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మొత్తం అంతా మనం అందరం అందులో ఒక కాదు జాయిన్ అయిపోతుంది కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్కూల్ గురించి మాట్లాడాలి, ఆ స్కూల్ గురించి చెప్పాలి అంతే కదా. వేరే దాని గురించి చెప్పడానికి లేదు. యేసు ప్రభువులో ఉన్న నీవు యేసు ప్రభు గురించే బ్రతకాలి. హల్లెలూయా. యేసు రక్తం చెప్పండి. హల్లెలూయా. ఈ సమస్త బ్రతుకు ప్రభుకే. హల్లెలూయా. ప్రభువుకి అప్పగించుకుని బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. దేవుని మహిమ కలిగిన కాక. ఈ రోజున సర్ప సంతానమా, సర్పములారా, వేషధారులారా, హల్లెలూయా, దేవుని మాట ఎంత ఖచ్చితమో మొహమాట లేదు. ఎవరైనా ఏమన్నా తిడితే వచ్చి వారి నుంచి వాళ్ళు పేదలు రారు, కానుకలు ఇవ్వరు. ఇలాంటి ఇదే బాగా ఏమన్నా వేసుకున్న అలాంటిది ఏమైనా ఉందమ్మా? హల్లెలూయా. సర్పములారా, సర్ప సంతానమా, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ముఖ మాటలు లేకుండా గుడ్డి పరిసయుడా, హల్లెలూయా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పరిచర్య చేయడానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు. నేను పాస్టర్ గారు కూడా పరిగెట్టాలి ఇప్పుడు వెనకాల. మేము వడ్డించేస్తుంటే మీరు మాకు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకరికొకరు అంత చదువుగా వడ్డించుగా. అంతేగాని మీరు వడ్డించుంటే కానీ హల్లెలూయా కాల్ మీద కాల్ వేసుకొని ఆ టైప్లో మేము ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? దేవుడు ఏర్పాటు చేసుకుని సంఘంలో నిలబెట్టిన వాళ్ళు అంతా తగ్గించుకుని ఉంటే ఇంకా సంఘం ఇంకెలా ఉండాలండి? దేవుని మహిమ కలిగిన కాక. తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. పరివర్తన ఉండాలి. చాలా మందికి నేనంటే చాలా కోపం వస్తుంది. హల్లెలూయా. మనం అందరం మారవలసిన అవసరం ఉంది. నాతో పాటు మారవలసిన అవసరం ఉంది. సినిమాలు వదిలేయవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమంగా నడుచుకునే పద్ధతులు మార్చుకోవాల్సి ఉంది. దుర్మార్గత విడిచిపెట్టాలి, బలాత్కారం విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి, కోపం విడిచిపెట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు పరిపూర్ణుడు కాబట్టి మనం పరిపూర్ణులుగా ఉండాలి. నువ్వు వాక్యంలో ఉంటే ఈ వారం అంతా ప్రార్థన కాబట్టి ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి మనకి. దేవుని స్తోత్రం. ఒక రోజు నువ్వు ప్రార్థన రాకపోతే నువ్వు ఎలా మారిపోతావు? మనమే సర్ప సంతానంగా మారిపోతాం. హల్లెలూయా. అందుకని కంటిన్యూగా యేసుతో నడవాలని ఈ సభలు పెట్టడం. హల్లెలూయా. ప్రతిరోజు యేసుతో నడవాలి. హల్లెలూయా. విడవకు నడవాలి. దేవుని మహిమ ఆయన రూపంలో మార్చబడాలి. హల్లెలూయా. ఈ నరక శిక్ష నుంచి ఎవరు తప్పిస్తారు? ఏంటి నా మాట వినపడుతుందా? అందరికీ చివరి లైన్లో ఉన్నవాడికి వినపడుతుందా? ఎంత నరక శిక్ష నుంచి మిమ్మల్ని ఎవరు విడిపెడతారు? పరలోక రాజ్యంలోకి ఎవరు పంపిస్తారు? హల్లెలూయా. ఎందుకు వచ్చిన వెంటనే ఇక షుగర్ ఎక్కువ ఉందంటే తాగే ఏసు రక్తం చేసి చూడంగానే ఏమన్నారంటే ఏసు రక్తమే చెయ్యం. హల్లెలూయా. తాగేంటి పాటేంటి పూట ఏమో అన్నారు. అలా అన్న తప్పే. ఒక రాము గారు ఏమన్నారంటే కరెక్ట్గా అన్నారు. ఏమన్నారంటే మనం గాలిలోని దీపం పెట్టేసి దేవుడు చూసుకుంటుంటే అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. హల్లెలూయా. నీకు అన్నీ తెలుసు. హల్లెలూయా. నేను వాక్యం ద్వారా మార్చుకునే తెలివి నీకు ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యం ఇవ్వకపోతే హల్లెలూయా అనుకోవచ్చు.
వాక్యం ఇచ్చాడు మనకు, హల్లెలూయా. సన్నిధి ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ఆయనతో సహవాసం ఇచ్చాడు, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ వాక్యం ఇచ్చాడు, హల్లెలూయా. ఆ శాస్త్రులు పరిచయంలో దేవుని మెప్పించలేకపోయారు, హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. అప్పుడు మన ప్రవర్తన ప్రభు కనపడుతుంది, హల్లెలూయా. ఎంతకాలం నుంచో సీనియర్ అయిపోయాం మనం, హల్లెలూయా. క్రియలు లేవు కానీ విశ్వాసం మృతమై ఉంది, హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా బ్రతకాల్సిన అవసరం ఉంది, హల్లెలూయా. కాబట్టి జీలకర్రలోను, పోపుల్లోను, హల్లెలూయా, పుదీనాల్లోను ఈ దశమ భాగాలు ఇవ్వాలని, ఇంకొకటని ఇంకొక పోదని. మీకు విషయం తెలుసా? నేను 15% కాదు, నాకు కొన్నదంతా ప్రభు చేతికి అప్పచెప్తున్నాను ప్రతి నెల. మీరు ఇంకా 10వ వంతు ఈ వాక్యంలో బాగా చెప్పారు పాస్టర్ గారు, మనం సర్దిసుకుందాం అని అనుకున్నారని ఎవరైనా, హల్లెలూయా. నేను అంతకంటే ఎక్కువ మా జీవితాలు అన్నీ కూడా ప్రభుకి ఏముంటే అది, ఈ అద్దతే అది, హల్లెలూయా. ఎంత వస్తే అంత అయ్యా దేవుడు కార్యాలకు ఇవ్వడమే, హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుని కొరకు నిలబడాలని ఈ రోజు కూడా దేవుని స్తోత్ర. 100 ఉంటే ప్రభు కొరకు బ్రతకాలి, హల్లెలూయా. పెట్రోల్ డబ్బులు లేనప్పుడు కూడా నేను ప్రభు కొరకు నిలబడ్డ రోజులు ఉన్నాయి, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. జీవితాన్ని ఇంకా ప్రభుకి ఇవ్వాలి, ఇంకా మారాలి, హల్లెలూయా. ఇంకా ఒకవేళ నేను ప్రభుత్వానికి క్యాష్ కడతా లేదా, ఇన్సూరెన్స్ కడతా లేదా, ఇంకా అవి కూడా చూసుకున్నాను. ఒకవేళ పర్ఫెక్ట్ గా ఉండాలి మనం, శాస్త్రుల నీతి కంటే, హల్లెలూయా, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఉండాలి. ప్రభుత్వం డబ్బు మనం కొట్టేయకూడదు, ప్రభుత్వానికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి, హల్లెలూయా. దేవుడి విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి, హల్లెలూయా. ఆ శాస్త్రులు పరిసయ్యులాగా బయటికి కనిపించే భక్తి కాదు, అంతరంగం శుద్ధి అవ్వాలి. వెలుపట స్కీన్గా ఉండడం కాదు, అంతరంగంలో ఈ లోక పోకలను బట్టి మనం నడకూడదు, హల్లెలూయా. ఈ లోకాన్ని ఇప్పుడు ఉన్నటువంటి లోకం మారిపోయింది, హల్లెలూయా. ఈ లోకం చెడిపోయింది, హల్లెలూయా. యోనా ఎవరంటే నోవా ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంట, హల్లెలూయా. దేవుడితో ఎత్తపడాలంటే, ఆ పరలోక రాజ్యం పొందాలంటే ఇప్పుడు నుంచి నువ్వు పెట్టుబడి పెట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా చాలా మంది ఇన్సూరెన్స్ కడతారు కదండి. ఒక ఆయన అంటండి, సంవత్సరానికి 50,000 కడితే, సంవత్సరానికి 50,000 కడితేనంటండి చనిపోతే 2 కోట్లు వస్తుంది. సూపర్ పాలసీ కదండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా? దేవుని మహిమ కలిగింది కాక, హల్లెలూయా. చచ్చిపోతే 2 కోట్లు వస్తాయంట. నా కుటుంబానికి నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా అన్నాడు నా దగ్గర వచ్చి, హల్లెలూయా. ఎంత కూర్చోడేట్రా, 2 కోట్లు వేసానంటే నీ భార్య చంపేసింది, ఎంత అమాయకుగా ఉన్నావు నువ్వు. దేవుని మహిమ కలిగింది కాక, 2 కోట్ల గురించి ముందు చంపే, హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక, హల్లెలూయా. ఎంత ఆలోచన ఉంది. ఈ భూలోకంలో చచ్చిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయాలా, మట్టి డబ్బులు వచ్చేయాలా, ఆ డబ్బులు వచ్చేయాలా, చనిపోయిన తర్వాత కూడా ప్లానింగ్ ఉంది. మరి యుగాలు బతికే పరలోక రాజ్యం గురించి ప్లానింగ్ లేదా? ఆయన వాక్యానుసారమైన అధికారమైన బతులేదు మనకి, హల్లెలూయా. వ్యభిచారం చూస్తే వ్యభిచారం చేస్తాం, దొంగ చూస్తే దొంగ అయిపోతున్నాం, అబద్ధకుల మధ్య అబద్ధకులు అయిపోతున్నాం, హల్లెలూయా. వారి మనసు లేని బతుకులు మనవే, దేవునికి ఇష్టం లేని బతుకులు మనవి, హల్లెలూయా. నాకు ఉంది, నీకు ఉంది పరలోక రాజ్యంలో, నీకు తెల్లంగి నాకు తెల్లంగి, హల్లెలూయా. దైవ పిల్లలకు తెల్లంగి, హల్లెలూయా. ఆ బంగారు రోడ్ల మీద తిరిగేయాలని నేను చూసేదాన్ని పరలోక రాజ్యం, హల్లెలూయా. ఆ లోకాన్ని మాత్రం ఎవరు సంపాదించలేదు, హల్లెలూయా. యుగాలు అందులో బతుకుతాం. దానికి నువ్వు శ్రమ పడాలి, నువ్వు కష్టపడాలి, శరీరాన్ని ఉంచాలి, ఆత్మను ఉంచాలి, ప్రాణాన్ని ఉంచాలి, హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఈ శరీరం గురించి ఆలోచించొద్దు, హల్లెలూయా. ఏసీ దగ్గరికి వెళ్ళిపోతాం, చావు అంటే భయం లేదు, హల్లెలూయా. ఈ మధ్య ఇలాంటి వాక్యం చెప్తుంటే చాలా మంది గమనించి పేరు చేస్తారంట, ఎవరైనా పేరు చేస్తే కూడా చెప్తున్నా, హల్లెలూయా. ఏసు రత్నం చేయాలి, హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యం పోతాను, ఏసీ వెళ్ళిపోతాను, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంక ఇలాంటి ప్రసంగాలు మనం వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కడైనా ఖచ్చితంగా చెప్పేస్తారు నాకు, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇలాంటి మెసేజ్లే చెప్తాం, దేవుని మహిమ కలుగును గాక. ఇలాంటి బ్రతకాలి, హల్లెలూయా. సర్ప సంతానం విషయం అంటారు, నిలువెల్ల సర్పానికే నిలువెల్లా విషమేనంట, హల్లెలూయా. మనిషికి నిలువెల్లా ఇష్టమంట, పాము తలలోనే ఉండదంట, హల్లెలూయా. ఆ విషం వదులుకొని యేసు ప్రభువులోకి రండి, హల్లెలూయా. ఆ విషం తీసేసేవాడు యేసు ప్రభు, విషం తీసేసేవాడు యేసు ప్రభు. నీలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు,
నేను వెలుపుట లోపల శుభ్రం చేస్తాడు. అలే దేవుని మహిమ కలిగిన కాక నేను పరిశుద్ధురాలుగా చేస్తాడు. అలేలోయా అలేలోయా నేను నిత్య జీవనాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలిగిన కాక అలేలోయా. మన ప్రవర్తన ప్రభుకి ఇస్తాడు. ఈ లోకంలో లోక స్నేహాల్లో లోక సుఖభోగాల్లో బతుకు కాదు. అలేలోయా శ్రమ పడుతూ యేసు కోసం బతుకోవాలి. అలేలోయా ఇంకా శ్రమ పడాలి. ఇంక ఈసారి కోటలు మీరెట్టాలి. కోటలు ఇంకెవరెట్టాలమ్మా? ఈసారి ఎవరెట్టాలి? అలేలోయా ఈ కోటలు ఎవరు పెట్టాలి? ఎన్ని కోటలు పెడతారు సార్? చేతి చూపించండి. ఎన్ని కోటలు పెడతారు మీరు? నీ పెట్టాలి ఏంటి చేతులు ఎత్తుతుంది? ఏం రాస్తుంది అమ్మా? అలేలోయా ఎవరు కోటాలు మీరు పెట్టాలి, మనం పెట్టాలి. అలేలోయా అలేలోయా ప్రభు కొరకు ఇంకా కోటాలు పెట్టాలి. దేవుని స్తోత్రం. మనం ఇంకా ఆహారం కావాలి. వండుకుంటారా లేదా మీరు? బలంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఒక ఆవిడ దాని ఇంకా రుచిస్తుంటుంది. అలేలోయా 80 సంవత్సరాలు ఆవిడ ఈ పప్పు నానబెట్టుకు తింటారు. అత్యంత నీకు ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలని. అలేలోయా దేవుని మహిమ కలిగిన కాక మరి పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళకి ఇంకా వాక్యం కావాలి. అలేలోయా జీడిపప్పు దిగిపోతారు. అలేలోయా దేవుని మహిమ కలిగిన కాక అలేలోయా దేవుని స్తోత్రం. ఈ బలాన్ని మనం చేకూర్చు ఒక్కరికొకరు ఇంకా బలపరుచుకోవాలి. చల్లబడిపోకూడదంట మన విశ్వాసం. ఎలా ఉండాలి? అలేలోయా అలేలోయా ఆత్మను ఆర్పకండి. ఈ ఆలోచన ఆత్మ అనేది పోతుంది, రేపు మారిపోతాం. అలేలోయా రేపు శుక్రవారం మళ్ళీ ఉంటాం. దేవుని మహిమ కలిగింది కాక అలేలోయా ఆత్మ ఆర్పొద్దు. అలేలోయా ఇప్పుడు పెట్టని చేతులు మాట నిజంగా పెడుతుంది. ఎవరు కోటలు పెడతారా? నేను రెడీగా ఉన్నాను. కోటలు నేను రక్షణ తీసుకున్నాను. నేను కోటలు చెప్పమని వేసినప్పుడు అదే ఎవరింటికాడ కోటలు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ రోజే చెప్పచ్చు. ఈ సంవత్సరంలో పెట్టుకుంటామండి. సంవత్సరం ఈ ఎండ ఎదురు 2 నెలలు ఉంది, 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు ఎవరు పెడతారు? రాంబాబు గారు కన్ఫామ్ అవుతుంది. అలేలోయా అలేగా రాదు. మరి చెయ్యొద్దు. వెనకాలను చూసే వాళ్ళు చెయ్యొచ్చుతాడు. అలేలోయా రాధా గారిది ఒకటి. అలేలోయా రాంబాబు గారిది ఒకటి. ఇంకా వరలక్ష్మి గారిది ఒకటి. ఎప్పుడు ఎట్టి వాళ్ళే కదా ఎట్లయినా అదే ఎవరా ఏటమ్మా చేతి ఉప్మా చేసి టీ కాయడానికి ఏ రత్నం చేయాలి? పెద్ద గొప్ప కింద మీరు అంతకంటే ఎక్కువ చేయగలరు. భోజనం చేయగలరు. అలేలోయా చెప్పాలి చేతి కదండి కదండి. అలేలోయా చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. అలేలోయా చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అలేలోయా చిన్న పిల్లలకి వెళ్ళిపోతాం. అలేలోయా ఒకవేళ మీరు అది చేయకపోతే మీ చేస్తాం. దేవుని స్తోత్రం. ఆ ఉప్మా టీ కూడా మేము ఇచ్చేస్తాం. దేవుని మహిమ కలిగింది కదా. ఇప్పుడు ఎత్తమ్మా ఇప్పుడు పూర్వం గారు చిన్న కోటాలు పెట్టుకొని ఇంకా బలపడాలి. దేవుని స్తోత్రం. మీ అక్షి యాది చేయలే అంత నీరసంగా ఉంటాడు. ఏసురప్పన చేయాలి. దేవుని మహిమ కలిగిన కాదు. అలేలోయా ఏసురప్పన చేయను. దేవుని మహిమ కలిగి ఇంకెప్పుడు ఎత్తావా చెప్పు. అలేలోయా దేవుని మహిమ కలిగిన దయచేసి మన హృదయాలు మారాలని, ప్రభుకి ఇష్టంగా బతకాలని. అలేలోయా ఈ ప్రాణాత్మ దేహాలు దేవుడికి అప్పగించుకోవాలి. అలేలోయా వాక్యానుసారంగా బతకాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించండి. మారిన మనసు దేవుడికి ఇస్తే అలేలోయా ఫలితం ఉంటుందంట. మార్పు